ఐపీఎల్ వేలంలో మునుపెన్నడూ జరగని విధంగా ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ మినీ వేలంలో భాగంగా పంజాబ్ కింగ్స్ కో ఓనర్ అయిన ప్రీతి జింటా పొరపాటుపడి ఒక ఆటగాడు అనుకుని మరొక ఆటగాడుని కొనుగోలు చేసింది. వేలం నిర్వాహకులు ఆ ఆటగాడిని పంజాబ్ కింగ్స్ కు లాక్ చేసినట్లు ప్రకటించింది. అయితే ప్రీతి జింటా వెంటనే తన తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. విషయానికి వస్తే 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్గఢ్ ఆల్రౌండర్ అయిన శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా నెస్వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ ని కొనుగోలు చేసింది. శశాంక్ సింగ్ ని పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే శశాంక్ సింగ్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడలేదు. అయితే శశాంక్ ను తమ సొంతం చేసుకున్న తర్వాత పంజాబ్ మేనేజ్మెంట్ పొరపాటు పడ్డామని తెలుసుకుంది. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది ఏమీ లేక సర్దుకొనిపోయింది. కానీ ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్ ని సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా ఆందోళన బాధపడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారిపోయింది. పంజాబ్ పొరపాటును సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డ్ మరి అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 50 టీ20 మ్యాచ్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని వేలానికి విడిచిపెట్టింది. 2023వ సీజన్ వేలంలో శశాంక్ ను ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేయలేదు. పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ చేసిన పొరపాటే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ కూడా చేయబోయింది. ఒక ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకొని డ్రాప్ అయిపోయారు.